అలాంటి పుస్తకాలలో ఒక పుస్తకం ఈ కీర్తనల గ్రంథం అనేది. ఈ కీర్తనల ద్వారా దేవుడు అనేక సంగతులు తెలియపరుస్తూ ఉంటాడు. చాలా తేలికపాటి విషయాలు మనం చదువుకుంటే అర్థమయ్యేటటువంటి విషయాలు ఆ లేఖన భాగాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ లేఖన భాగంలోనికి వెళ్ళి ఆ విషయాలు తెలుసుకోవడానికి మనందరం ఇష్టపడితే చాలా సంగతులు ఆ లేఖనాల్లో నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు కూడా ఒక కీర్తన భాగాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. ఏంటి ఆ కీర్తన అంటే దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఈ దావీదు గారు రచించినటువంటి కీర్తన. ఎవరు ఈ దావీదు గారు అంటే ఇశ్రాయేల్ అటువంటి రాజ్యాన్ని పరిపాలించిన ఒక రాజు. ఆ రాజు గారు రచించినటువంటి కీర్తన. ఆ కీర్తన ఏం చెబుతుంది అన్నప్పుడు రాయబడిన మాటలకు మనం వెళ్ళి చూడగలిగితే 14వ కీర్తన, కీర్తన పుస్తకం నుంచి 14వ కీర్తన ఒక వాక్యపట్నంగా చదివినటువంటి కీర్తన. ఆ కీర్తనలో కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఏం కనబడుతున్నాయంటే, ఏం చెబుతుంది ఈ కీర్తన అంటే మనుషుల్లో ఉన్నటువంటి రకాల గురించి మాట్లాడుతుంటుంది. మనుషుల్లో రకాలు ఉన్నారట. ఎవరి రకాలంటే తెల్లగా ఉన్నవాడు, నల్లగా ఉన్నవాడు, చామంచాయిగా ఉన్నవాడు అని కాదు. ఈ రకాల గురించి చెబుతున్న మాటలు మనం గమనించగలిగితే మనుషుల్లో 3 రకాలు మనుషులు ఉంటారు. 3 రకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు. ఎవరి 3 రకాల వ్యక్తిత్వం కలిగిన మనుషులు అంటే, ఒకటి దేవుణ్ణి నమ్మేవారు. దేవుడున్నాడు, ఆ దేవుని వల్లే సమస్తము జరుగుతుంది, నన్ను కలిగించింది దేవుడు, నా కోసం ఈ సమస్త సృష్టిని కలిగించి సృజించి నా చేతికిచ్చిన వాడు దేవుడు, దీన్ని నడిపిస్తుంది దేవుడు, నన్ను పోషిస్తుంది దేవుడు, కాబట్టి నా ఉనికి, నా శ్వాస, నా చలనం, నా గమనం ప్రతీది కూడా దేవుని వల్లే జరుగుతుంది అని నమ్మేవాడు. దేవుని వల్లే ఇదంతా జరుగుతుందని విశ్వసించేవాడు. ఆ దేవుని కోసం ఆయన దేవుణ్ణి స్తుతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. ఇది ఒక రకం. ఇక మిగిలిన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే దేవుని నమ్మని వాళ్ళు రెండవ రకం. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏమీ లేదు. బతికినంతకాలం తినడం, తాగడం, సుఖించడం, ఏదో ఒక రోజు చచ్చిపోవడం. ఈ బ్రతికినంత కాలం కూడా ఏం చేయాలంటే జీవితాన్ని అనుభవించాలి. ఇక ఈ మనిషికి ఎలాంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే దేన్ని నమ్మడు, దేవుని నమ్మడు, దెయ్యాన్ని నమ్మడు. దేని నమ్మకుండా ఎలా పడితే అలా ఇష్టానుసారంగా జీవించేవాడు ఈ రెండవ రకంగా కనబడుతూ ఉంటాడు. ఇక మూడో రకం ఏంటంటే, దేవుడు ఉన్నాడు కానీ ఇక్కడ లేడు, దేవుడు ఉన్నాడు ఎక్కడో ఉంటాడు అని కొన్ని ప్రాంతాలు దేవునికి నియమించేవాడు. ఈ 3 రకాల మనుషుల గురించి కీర్తన మనకు బోధిస్తూ ఉంటుంది. మనుషుల్లో ఈ 3 రకాల వాళ్ళు ఉంటారు. ఇదే కీర్తన చెప్పేది. ఈ కీర్తన చెబుతున్న విషయాన్ని గురించి మనం అర్థం చేసుకోవడానికి లోపలికి వెళితే చాలా సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకీ దాంట్లో ఒక రకం గురించి చెబుతున్న మాట చూడండి. ఎవరి రకం అంటే మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు అన్నట్టు. చూడండి, బుద్ధిహీనులు అంటే చదువు సంధ్య లేని వాళ్ళని కాదు, చదువు సంధ్య రాని వాళ్ళని కాదు, జ్ఞానం లేని వాళ్ళని కాదు. మరి ఎవరు వీళ్ళంటే పట్టాలు పుచ్చుకున్న వాళ్ళు, డిగ్రీలు సంపాదించిన వాళ్ళు, చాలా పాండిత్యం కలిగిన వాళ్ళు, ఎన్నో శాస్త్రాలు వీళ్ళు చదివేసి ఉంటారు. కానీ వీళ్ళ గురించి చెప్పే మాట అంటే తెలుసా, వీళ్ళకి ఎన్ని డిగ్రీలైనా ఉండొచ్చు, వీళ్ళకి ఎన్ని డిగ్రీలైనా సంపాదించవచ్చు, ఎంత మేధో సంపద అయినా వీళ్ళకు ఉండొచ్చు, దేని గురించి అయినా అనర్గళంగా వీళ్ళు మాట్లాడుండొచ్చు. ఆకాశం గురించి చెప్పొచ్చు, నక్షత్రాల గురించి చెప్పొచ్చు, సముద్రంలో ఉన్న జీవుల గురించి చెప్పొచ్చు, అడవులో ఉన్న జంతువుల గురించి చెప్పొచ్చు, చెట్టు గురించి చెప్పొచ్చు, మొక్కల గురించి చెప్పొచ్చు, పాకే పురుగుల గురించి చెప్పొచ్చు, అన్నిటి గురించి వీళ్ళు మాట్లాడవచ్చు. కానీ వీటన్నిటి గురించి మాట్లాడితే మనుషులు జ్ఞానం అంటారేమో, కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే అన్నిటి గురించి వీళ్ళకి తెలుసు, కానీ దేవుని గురించి మాత్రం వీళ్ళకి తెలియదట.
వీళ్ళ గురించి చెబుతా అంటున్నాడు, వీళ్ళ బుద్ధిహీనులు అన్నట్టు చూడండి. వీళ్ళ బుద్ధిహీనులు. దేవుడు లేడని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళు బుద్ధిహీనులు అన్నాడు. అది మీరు గమనించండి. ఈ బుద్ధిహీనులు ఎలా ఉంటారట అంటే, దేవుడు లేడని వీళ్ళ పైకి చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, వీళ్ళ మరలా 2 రకాలు ఉంటారు. 2 రకాలు. ఎవరంటే దేవుడు లేడని, నోగాడ్ అని చెప్పి ఫ్లెక్సీలు పట్టుకుని తిరిగేవాళ్ళు కొంతమంది అయితే, ప్రకటించేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఇంకో రకం ఉంటారట. ఎవరి రకం అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. మీరు గమనించండి. అన్నారు అంటే అర్థం ఏంటి తెలుసా? పైకి అన్నాడు, చెబుతున్నాడు. వాడు అనుకుంటున్నాడంటే, అన్నాడు అంటే పైకి అంటున్నాడు, చెబుతున్నాడు, సమాజానికి చెప్తున్నాడు. ఇదిగో దేవుడు లేడు అని సమాజానికి ప్రకటించేవాడు ఒకడు. రెండో రకం ఏంటి తెలుసా? దేవుడు లేడని తనకు తానే చెప్పుకునేవాడు ఇంకొకడు. చాలామంది జాబితాలు ఉంటారు. ఒకవేళ పైకి కొంతమంది దేవుడు ఉన్నాడని చెప్పినా లోపల హృదయం ఏమనుకుంటారు తెలుసా? దేవుడు లేడు, ఎవరు లేరు. ఈ జాబితా చాలా మందికి ఉన్నారు. మీరు గమనించండి. కొంతమంది చర్చికి వెళతారు, కానీ లోపల ఫీలింగ్ ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడో లేడు. లోపల హృదయంతో అనుకుంటారట దేవుడు లేడు, దేవుడు లేడు. వాళ్ళ హృదయంతో చెప్పుకుంటారట. ఎందుకు హృదయంతో చెప్తారు వీళ్ళు అంటే, మీరు గమనించండి. హృదయం భయంకరమైన కోరికలు కలిగింది. భయంకరమైన కోరికలు. అందుకే బైబిల్ సాక్ష్యం ఇచ్చే మాట అంటే తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం మంచిది కాదు. మీరు గమనిస్తే ఈరోజు మనిషి విపరీతమైన కోరికలతో కొట్టుమిట్టాడుతున్నాడంటే ఆ కోరికలు పుట్టేవి ఎక్కడో తెలుసా? హృదయం. ప్రతి కోరికకు పుట్టినిల్లేదంటే హృదయం. ఆ హృదయములో పుట్టే కోరికలు ఉన్నాయి చూశారు, ఆ కోరికలు మనిషి నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తప్పుడు కోరికలు, భయంకరమైన కోరికలు. ఈ కోరికలు బయటికి వస్తున్నప్పుడు, అది నెరవేర్చుకోమని చెబుతున్నప్పుడు, శరీర ఇచ్చలు పెరిగిపోతున్నప్పుడు లోపల నుంచి ఒక స్వరం వినబడుతూ ఉంటుంది. ఏంటది? దేవుడు ఉన్నాడు. హృదయాన్ని భయపెట్టే మాట ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడేమో. ఎందుకంటే పాపము చేసే ప్రతి ఒక్కడికి వచ్చే తలంపు ఏంటంటే, పాపము చేసే శిక్ష లోకంలో ఉన్న చట్టాలు వేసినా వేయకపోయినా ఒక ఆయన వేస్తాడు. ఎవరు? దేవుడు. అందుకే హృదయాన్ని మనుషులు భయపెట్టలేరు, హృదయాన్ని జంతువులు భయపెట్టలేవు. హృదయాన్ని భయపెట్టే ఒకే ఒక్క శక్తి ఎవరంటే దేవుడు. అందుకే హృదయం ఒకరికి భయపడుతుందట. ఎవరికి భయపడుతుంది అంటే, దేవునికి హృదయం భయపడుతుంది. అందుకే హృదయం తప్పుడు తలంపులను ఆపేయాలంటే ఎవరిని బట్టి ఆపేస్తుంది తెలుసా? మనిషిని బట్టి ఆపేదు. ఎవరిని బట్టి ఆపుతుంది? దేవుణ్ణి బట్టి మాత్రమే ఆపుతుందండి. దేవుని భయం హృదయానికి కావాలి. ఆ హృదయాన్ని దేవుని భయం ఎప్పుడైతే బెదిరిస్తుందో, దేవుడు ఉన్నాడన్న పదం హృదయాన్ని భయపెడితే హృదయం యొక్క తప్పుడు తలంపులన్నీ చచ్చిపోతాయి, లేకపోతే చచ్చిపోవు. హృదయాన్ని భయపెట్టే ఒకే ఒక్క శక్తి దేవుడు. అందుకే కొంతమంది తప్పు చెయ్యాలన్న కోరుకున్న చేయరు. ఎందుకు తెలుసా? దేవుడు ఉన్నాడురా, దేవుడు అన్నీ చూస్తున్నాడురా. అందుకే మీరు గమనించండి. ఇలా ఆలోచన కలిగిన వాడు తప్పు చేయడానికి భయపడతాడు, మోసం చేయడానికి భయపడతాడు, అబద్ధం ఆడడానికి భయపడతాడు, దొంగతనం చేయడానికి భయపడతాడు, వ్యభిచారం చేయడానికి భయపడతాడు, తాగడానికి భయపడతాడు, తినడానికి భయపడతాడు, తిరగడానికి భయపడతాడు, తల్లిదండ్రులను సన్మానించకుండా ఎదిరికించడానికి భయపడతాడు, ప్రతిదానికి భయపడతాడు. దేనికి భయపడుతున్నావు? దేవుడు ఉన్నాడు రా, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు రా, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఈ దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉంటుంది చూశారు, ఆ భయం హృదయాన్ని ఎప్పటికప్పుడు అణుచుతూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు రా. అయ్యో చాలామంది అంటారు చూడండి, ఏ మనిషికైనా శిక్ష పడినప్పుడు, మనల్ని మోసం చేసిన వాడు ఎవడ ఉన్నాడు అనుకోండి, వాడు హఠాత్తుగా వాడికి ఏదైనా శిక్ష కలిగినప్పుడు, వాడికి హఠాత్తుగా ఏదైనా ప్రమాదం కలిగినప్పుడు మనం వెంటనే మాట అంటాం, దేవుడు ఉన్నాడు రా, వాడు మోసం చేశాడు,
తగిన శాస్తి వాడికి జరిగింది. దేవుడున్నాడు. భార్యని ఏడిపించినవాడు, పిల్లల్ని కష్టపెట్టినవాడు, ఇరుగు పొరుగు వారిని బాధపరిచినవాడు, మాట్లాడితే ఎదురు తిరిగేవాడు, ప్రతి మనిషి మీదకి ఎదురెళ్ళిపోయేవాడు. ఒక రోజు ఏదో ఒక దెబ్బ తగిలి హఠాత్తుగా మాయమైపోతే మనం అంటాం, ఆడు విపరీతంగా బతికాడు, దేవుడు ఉన్నాడు, వాడిని తీసేశాడు. ఇలా ప్రతిసారి మనం భయపెట్టేదని తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆ ఉన్నాడన్న పదం హృదయాన్ని భయపెడుతుందట. హృదయాన్ని భయపెట్టి పాపం చేయకుండా హృదయాన్ని ఆపుతుంది. అలా హృదయం యొక్క తలంపులను అణిచేస్తుంది. అలా మీరు గమనించండి, కొంతమంది యేసుక్రీస్తు ప్రభులు వారు నమ్ముకున్న వాళ్ళుగా మనం కనబడుతున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు. ఒకప్పుడు మేము కూడా పాపం చేసిన వాళ్ళమే. కానీ ఎప్పుడైతే ప్రభు గురించి తెలిసిందో, ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు అని తెలిసిన దగ్గర నుంచి పాపపు తలంపులు ఆగిపోయినాయి. ఒకవేళ పుట్టిన వెంటనే ఆ తలంపుని చంపేసేదండి తెలుసా? ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. తప్పుడు కోరిక పుట్టిన వెంటనే చచ్చిపోతుంది. అది ఎందుకు చచ్చిపోతుంది? యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ భయం మనిషిని పాపం చేయకుండా ఆపుతుంది. మీరు గమనించండి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాడు వ్యభిచారం చేయడానికి భయపడతాడు, దొంగతనం చేయడానికి భయపడతాడు, చివరికి మందు తాగడానికి కూడా భయపడతాడు, సిగరెట్ కాల్చడానికి భయపడతాడు, పొగాకు నవలడానికి భయపడతాడు, గంజాయి తాగడానికి భయపడతాడు. ఎందుకు వీడు భయపడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? లోపల వచ్చే భయం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఇది చేస్తే నిన్ను చూస్తూ ఉన్నాడు, తోల్తేస్తాడన్న భయం ఉంటుంది. ఇది ప్రతి హృదయంలో ఉంటుందట. కానీ ఈ బుద్ధిహీనుడు చెప్పే మాట ఏంటో తెలుసా? బుద్ధి కలిగిన వాడు హృదయంతో అంటాడు, అవును దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, జాగ్రత్త అని చెప్తాడట. మరి బుద్ధిహీనుడేమంటాడు? దేవుడేమీ లేడు. వాడు హృదయంతో చెప్తాడట, నీ కోరికలనేమి ఆపేయద్దు, నీ తలంపులనేమి చంపేయద్దు, నీ ఇచ్చలనేమి అణుచుకోవద్దు, నీ లోపల ఏవైతే పుడుతున్నాయో అవన్నీ చెప్పు, నేను నెరవేరుస్తా. ఎందుకు? దేవుడు ఉన్నాడన్న భయాన్ని ఏం చేయి? చంపే. వాడు హృదయంతో చెప్పుకుంటాడు ఏమని? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. దేవుడు లేడని వారు తమ హృదయములలో అనుకుంటారు. హృదయంతో చెప్తారట, దేవుడేమి లేడురా. మీరు గమనించండి, మీ అమ్మేమి చేయదురా, మీ నాన్నేమి చేయదురా అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ధైర్యం వచ్చేస్తుంది. పిల్లలు తప్పు చేయడానికి మీ అమ్మ ఏమి చేయదు, నిన్ను చెయ్యి అంటే ధైర్యపడతాడు వాడు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అమ్మా నాన్నలు విడిచిపెట్టి బయటకు వచ్చేస్తారు. నాకు అమ్మ లేదు, నాన్న లేడు. ఉంటే వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, లేడనుకుంటే గొడవే లేదు. అలాగే హృదయాన్ని దేవుని భయం నుంచి బయటికి తీసుకొచ్చేస్తారట వాళ్ళందరూ. అది అక్కడ చెప్తున్నాడు, బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయముతో చెప్తారు. చెప్తే ఎలా ఉంటుంది? అండ్ ఈరోజు మనం తప్పు చేయడానికి భయపడుతూ ఉంటాం. పోలీసులు వస్తారేమో, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. కోర్టులు ఉన్నాయి, శిక్షిస్తాయేమో. అందుకే ఈరోజు తప్పు చేయడానికి పోలీసు వ్యవస్థను బట్టి ఎలాగైతే భయపడుతున్నామో, ఒకవేళ ఎవడో వచ్చి అన్నాడు అసలు పోలీసులే లేరు, ప్రభుత్వం వాళ్ళు పోలీసుల్ని తీసేశారు అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? పోలీసు వ్యవస్థ లేదంటే ఎలా ఉంటుంది తెలుసా? దొంగతనాలు ఎలా జరుగుతాయి? పోలీసులు ఉన్నారంటే చెక్క ముక్క కూడా పట్టుకెళ్ళడానికి భయపడతారు కదా. చెక్ పోస్టులు ఉంటాయి, ఒక చెక్క ముక్క కూడా వెహికల్లో కనపడకూడదు, చెక్క ముక్క కూడా తీసుకెళ్ళడానికి భయపడతాం. దేనికి? పోలీసులు ఉన్నారు. లేరంటే ఉన్నారు అంటే చెక్కని తీసుకెళ్ళడానికి భయపడతాం. లేరంటే మనుషుల్ని కిడ్నాప్ చేస్తాం, మనుషుల్ని ఎత్తుకుపోతాం. లేరంటే భయం చచ్చిపోతుంది, మనకి వెచ్చలు పెడతాను అలవాటైపోతుంది. ఒక మనిషినంత భయపడితే
దేవుడు ఉన్నాడంటే ఆ మనిషి ఇంకెంత భయపడతాడో మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే హృదయంతోనట ఎప్పుడు చెప్పాలట మనం ఏమని, ఒరేయ్ దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కానీ బుద్ధిహీనులు లేరన్నారు కాబట్టి వెచ్చలవిడిగా పాపం చేస్తారట. అందుకే చూస్తున్నాడు ఏమంటున్నాడు చూడండి, బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నారో వారు చెడిపోయారు. ఎందుకు చెడిపోయారు? వాళ్ళ హృదయంతో చెప్పారు మాట ఏమని, దేవుడు లేడు. మీరు గమనించండి, మీ హృదయం ఎప్పుడు బరి తెగిస్తుందో తెలుసా? దేవుడు లేడని నువ్వు ఎప్పుడైతే చెబుతావో అప్పుడది బలి తెగిస్తుంది, అప్పుడది బరి తెగిస్తుంది. అప్పుడు దాకా భయపడుతుంది అది. నీ హృదయం ఎప్పుడైతే దేవుడు లేడు నీ ఇష్టం అంటావో అప్పుడు చెడిపోతాను. మీరు అందుకే చెడిపోయిన ప్రతి వాడు, మీరు గమనించండి, వాడు ఎందుకు చెడిపోయాడు తెలుసా? వాడు ఏం చెప్పుకున్నాడు హృదయంతో? దేవుడు లేడు. అందుకే దేవుడు ఉన్నాడన్నవాడు చెడిపోడు, దేవుడు లేడని చెప్పుకున్నవాడు చెడిపోతాడు. వీడు పైకి చెప్పకపోవచ్చు, వీడు గుడికి వెళ్ళొచ్చు, వీడు మసీదుకి వెళ్ళొచ్చు, వీడు చర్చికి వెళ్ళొచ్చు, పైకి దేవుని పూజిస్తున్నాడై ఉండొచ్చు, కానీ వాడు లోపల ఏమనుకుంటాడు తెలుసా? దేవుడు లేడు, ఎవరు లేరు. ఇలా అనుకునేవాడు చెడిపోతాడు. అందుకే వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేస్తారట. ఎప్పుడైతే దేవుడు లేడని చెప్తామో అసహ్య కార్యాలు చెయ్యకూడని పనులన్నీ వాళ్ళు చేస్తారు. ఈరోజు మీరు గమనించండి, మనుషులు అసహ్య కార్యాలు చేస్తున్నారా చేయట్లేదా? బోళ్ళు చేస్తున్నారు. చెప్పాలంటే ఆ మాటలు పలకడానికి కూడా అసహ్యం. అలాంటి భయంకరమైన పనులు ఈరోజు జరుగుతున్నాయండి సమాజంలో. చెప్పడానికి అసహ్యమైన పనులు, వినడానికి అసహ్యమైన పనులు, చూడడానికి అసహ్యమైన కార్యాలు, ఇలాంటి భయంకరమైన కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒకటే కారణమైన అంటాడు. ఇదిగో తెలుసా, నేను లేనని మీ హృదయాలతో మీరు చెప్పుకున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, లేడని చెప్పుకునేవాడు కాదు, వచ్చేవాడు కూడా అలాగే ఉన్నాడు. ఈరోజు చర్చికి వచ్చేవాళ్ళు కూడా ఎలా ఉన్నారు చెప్పండి? దేవాలయానికి వెళుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, తన్మయముతో ఆరాధిస్తారు, వాక్యాలు వింటారు, ప్రార్థనలు చేస్తారు. కానీ వాడు బతికి ఎలా ఉండదు తెలుసా? బయటకు వస్తే యథావిధిగా ఉంటారు. లోకస్తుడు ఎలా ఉన్నాడో క్రైస్తవుడు కూడా అలాగే ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడు? ఇదేంటే ఆరాధనకు వెళ్తున్నాడు కదా, చర్చికి వెళ్తున్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు కదా, వాక్యం విన్నాడు కదా అని వింటాడు. కానీ వీడి ఫీలింగ్ ఏంటి తెలుసా? లోపల వీడి ఫీలింగ్ ఏంటి తెలుసా? దేవుడు ఉన్నాడు కానీ ఇక్కడ లేడు. రెండవ రకం. అందుకే మన భయం ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? చర్చిలో ఉన్నంతసేపు ఉంటుంది. ఎందుకు? దేవుడు ఎక్కడున్నాడు? చర్చిలో ఉన్నాడు, బయట లేడు. దేవుడు ఆ కొండ మీద ఉన్నాడు. అందుకే ఆ కొండెక్కినప్పుడు భయం మనకి. అక్కడ పాపం చేయం, కొండ మీద పాపం చేయం, చర్చిలో పాపం చేయం, దేవాలయంలో పాపం చేయం. ఎందుకో తెలుసా? మన ఫీలింగ్ ఏంటి? దేవాలయములో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, చర్చిలో ఉన్నాడు, మిగిలిన చోట ఎక్కడా లేడు. అందుకే బయట వెచ్చలవిడిగా పాపం చేస్తాం, మందిరానికి రాగానే ఏం చేస్తాం? గుడి కనపడితే చాలు ఎక్కడ లేని బత్తు వచ్చేస్తుంది. వచ్చేసి ఏం చేస్తాం? 2 లెంపలు వాయించేసుకుంటాం, ఇలా లెంపలు కొట్టేసుకుంటాం, వెంటనే పైకి కిందకి మొక్కేస్తాం, సాష్టాంగ పడిపోతాం. ఎందుకో తెలుసా? గుడి కనపడేసరికి అంత భయంకరమైన భక్తి వచ్చేస్తుంది మనకి. ఎందుకు? ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. అందుకే మిగిలిన చోట దేవుడు ఉన్నాడని మనం అనుకోం. అందుకే మిగిలిన చోట ఇష్టానుసారంగా పాపం చేస్తాం, ఇష్టానుసారంగా. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు అనుకున్నవాడు ఎలా అనుకుంటాడు తెలుసా? దేవుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఆయన ఉండే చోటు ఉంది, ఆయన ఉండే చోటు ఉంది. ఏంటి చోటు అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మాట మనకు కనబడుతుంటుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట మీరు చూడగలిగితే, రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట మనం చూడగలిగితే 1వ అధ్యాయం 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లక
పోయేది. మీరు గమనించండి, దేవుడికండి మా పొలం రాసిచ్చానండి అనేవాడు ఉన్నాడు. దేవుడికండి మా స్థలం రాసిచ్చానండి అనేవాడు ఉన్నాడు. దేవుడికి మా గొర్రెల మంది ఇచ్చేశానండి అనేవాడు ఉన్నాడు. దేవుడికి మా ఆవుల మంది ఇచ్చేసాను అనేవాడు ఉన్నాడు. దేవుడికి ఏవేవి ఇచ్చేస్తాం, బంగారం ఇచ్చేసిన వాడు ఉన్నాడు, వెండి ఇచ్చేసిన వాడు ఉన్నాడు, పెద్ద పెద్ద గుడులు కట్టేసిన వాడు ఉన్నాడు, చర్చిలు కట్టేసిన వాడు ఉన్నారు. కానీ ఇవన్నీ ఇచ్చేసామనుకోండి, తెలుసా, దేవుడికి అది ఇచ్చేసానండి. ఏమి ఇచ్చేసావు? పొలం ఇచ్చేసాను, స్థలం ఇచ్చేసాను, నా వెహికల్ ఇచ్చేసాను, నా బంగారం ఇచ్చేసాను, నా 7 వారాల నగలు ఇచ్చేసాను, నా డబ్బు ఇచ్చేసాను. ఇన్ని ఇస్తున్నావే, ఆయన అడుగుతున్నాడు, ఇది కాదు ఇవ్వాల్సింది. ఏమివ్వాలి? మనస్సులో నాకు చోటి, నీ మనస్సులో నాకు చోటి. మీరు గమనించండి, దేవుడు ఉండాలనుకున్నాడట ఎక్కడా? గుడిలో కాదు, చర్చిలో కాదు, కొండ మీద కాదు, మరెక్కడ? నీ మనస్సులో నాకు చోటు కావాలి. విచిత్రం ఏంటంటే, మనస్సులో చోటు ఇచ్చావు అనుకోండి, దేవుడు ఎక్కడ ఉంటాడు? మనతోనే ఉంటాడు. మనతో ఉంటే ఎంత ఇబ్బంది. మనస్సులో చోటిస్తే ఎక్కడ ఉంటాడో తెలుసా? మనతోనే ఉంటాడు. విచిత్రం ఏంటంటే, ఈ కాలంలో అత్తగారితోనే ఉండాలనిపిస్తలేదు, మాంగారితోనూ ఉండాలనిపిస్తలేదు, అమ్మతోనూ ఉండాలనిపిస్తలేదు, నాన్నతోనూ ఉండాలనిపిస్తలేదు, నెక్స్ట్ అన్నదమ్ములతోనూ ఉండాలనిపిస్తలేదు. మరి ఎలా ఉండాలనిపిస్తుంది? ఇంకా చెప్పాలంటే కొంతమందికి అసలు మనుషులతోనే ఉండాలనిపిస్తలేదు. మరి ఎలా? ఒంటరిగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనతో ఇంకొకరు ఉంటే మన స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. స్వేచ్ఛగా పాపం చేయలేం మనం. మన బతుకు గురించి ఎవ్వడికి తెలియనప్పుడు వెచ్చలవిడతాను మనకు అలవాటు. అందుకే అందరిలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉంటాం, ఎవరూ లేకపోతే మన పద్ధతి అంతా బయటకు వచ్చేస్తుంది. మన బతుకు బయటికి తెలియాలంటే ఎలా? ఎవరూ లేనప్పుడు తెలుస్తుంది. అందుకే మన సహవాసం దేంతో అయిపోయింది తెలుసా? ఈరోజు మనుషులతో సహవాసాలు తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఆటపాటలు మనుషులతో ఆడుకునేవారు, ఒకప్పుడు మాటలు మనుషులతో మాట్లాడుకునేవారు. మరి ఇప్పుడు ఒకటి వచ్చేసింది మనందరికీ, మొబైల్. ఈ ఫోన్ తీసుకుని ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? ఇంకో మనిషి ఉంటే ఇబ్బంది, ఫోన్ ఉంటే మనల్ని ఏమీ వద్దని చెప్పదు. మనిషి ఉంటే మాత్రం వద్దని చెప్తాడు. వీడు ముందు పాపం చేస్తే బయటికి చెప్పేస్తాడేమని భయం, కానీ ఫోన్ ముందు పాపం చేయడానికి మాత్రం భయం ఉండదు. మనిషి ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నాడు. ఎందుకో తెలుసా? నాకు మనుషులు ఉండకూడదు, మనుషులకే చోటు ఇవ్వట్లేదు, మనుషుల్నే మనం కూడా ఉంచుకోవట్లేదు. అలాంటిదట ఎవరికి చోటు ఇవ్వాలి? దేవుడికి మనసులో చోటిస్తే దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? మనతోనే ఉంటాడు. అది ఎంత ఇబ్బంది. అందుకే అన్నారు, నువ్వు నాతో వద్దు, నా మనసులో నీకు చోట్లేదు, కానీ కావాలంటే మా ఎకరం పొలం నీకు రాసిచ్చేస్తాను, కావాలంటే నా ఇంటి ముందే నీకు గుడి కడతాను, నా ఇంటి ముందే నీకు చర్చి కడతాను, నా ఇంటి ముందే నీకంటూ, లేదా నా ఇంట్లోనే ఒక మూల నీకంటూ ఓ ప్లేస్ ఏర్పాటు చేస్తాను, నువ్వు అక్కడుండు, కానీ నాలో ఉండడానికి మాత్రం వెళ్ళలేదు. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు, మనిషి అంటున్నాడు నాతో ఉండొద్దు, నువ్వు కావాలంటే ఎక్కడైనా ఉండు. నీకు కావాలంటే పొద్దున్న ఏం పెట్టమంటావు? నీకు నేను తినే టిఫిన్ పెట్టమంటావా? దాంట్లో మొదటగా నీకే పెడతాను. నేను తినే భోజనం పెట్టమంటావా? నేను పెడతాను, పైగా నేనే వచ్చి పెడతాను. నువ్వు నాతో మాత్రం ఉండొద్దు, నువ్వు నాతో ఉండొద్దు, నా కూడా ఉండొద్దు, నా మనసులో అసలు ఉండొద్దు. కాబట్టి నీకంటూ ఒక స్థలాలు ఏర్పాటు చేస్తానని స్థలాలు మనం ఏర్పాటు చేసాం. ఆ స్థలాల్లో దేవుడు ఉండమంటున్నాం తప్ప ఎక్కడ ఉండకూడదు? దేవుడు మనలో ఉండకూడదు. ఆయన అందుకంటున్నాడు, మనిషి తన హృదయంలో నాకు చోటు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ హృదయంతో ముందే చెప్పాడు, దేవుడు లేడు. అది మీరు గమనించండి, దేవునికి చోటిచ్చిన వాడు హృదయాన్ని దేవుని చేతిలో పెట్టేసినట్టే.
అందుకే ఆయన అంటాడు, మీ హృదయాన్ని మీరు కంట్రోల్ చేయలేరు, ఎవరికి అప్పగించండి? నాకు అప్పగించండి. మీరు ఎప్పుడు గమనించండి, ఒక మనిషి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఆ ఇంట్లో మనిషి ఉంటే ఇల్లు ఒకలా ఉంటుంది, ఇంట్లో మనిషి లేకపోతే. ఇల్లు కట్టుకున్నాడు, మంచి బంగ్లా కట్టుకున్నాడు, పెద్ద బంగ్లా, కానీ ఆ ఇంట్లో మనిషి లేడనుకోండి, ఇల్లేమవుద్ది? ఇల్లేమవుద్ది? ఖాళీ అవుద్దని చెప్పకండి, పాడైపోద్ది. పాడైపోద్ది. ఇల్లు చాలా బాగుంది, కానీ ఇల్లు బాగుండాలంటే ఎవరు ఉండాలి తెలుసా? దాన్ని కట్టిన ఆ మనిషి ఉండాలి. ఒకవేళ కట్టిన మనిషి ఆ ఇంట్లో లేకపోతే ఇల్లు పాడైపోతుంది, గోడలు పాడైపోతాయి, దానికి వేసిన పెయింట్లు పాడైపోతాయి, పైన స్లాబ్ పాడైపోతుంది, దాంట్లో ఉన్న ఫర్నిచర్ పాడైపోతుంది, ప్రతి వస్తువు పాడైపోతుంది. ఎందుకు తెలుసా? దాంట్లో మనిషి లేడు. మనిషి ఉంటే ఇల్లు పాడవనివ్వడు. ఒకవేళ మనిషి లేకపోతే బూజొచ్చి చేరుతుంది, ఆ మనిషి లేకపోతే దుమ్మొచ్చి చేరుతుంది, ఆ మనిషి లేకపోతే పాములు వచ్చి చేరుతాయి, పక్షులు వచ్చి చేరుతాయి, గొడ్లగోబలు వచ్చి చేరుతాయి, ప్రతి పశువు వచ్చి ఆ ఇంట్లో చేరుతుంది, ప్రతి పురుగు వచ్చి చేరుతుంది, చివరికి ఆ ఇంటినే పాడు చేసిపోతాయి. ఒకవేళ మనిషి ఉంటే కనీసం ఏగను కూడా రానివాడు, వస్తే ఏం చేస్తాం? ఏగొస్తే ఏం చేస్తాం? కొట్టేస్తాం దాన్ని. బొద్దింకి వస్తే పాడు చేస్తాం దాన్ని, చంపేస్తాం దాన్ని. దోమలు వస్తే దాన్ని కూడా చంపి తరిమేస్తాం. పాడు చేసే దేన్ని మనం రానివ్వం. చివరికి గోడకు బూజు పట్టింది అనుకుని ఏం చేస్తారు? తుడిచేస్తాం. దుమ్ము పడితే దాన్ని తుడిచేస్తారు. చిన్న మరక పడితే కడిగేస్తాం మనం. అది శుభ్రంగా కనబడుతుందంటే అర్థం ఏంటి తెలుసా? దాంట్లో మనిషి ఉన్నాడు. పాడైపోయిందంటే అర్థం ఏంటి? దాంట్లో మనిషి లేడు. మీరు కూడా గమనించండి, ఒక మనిషి పాడైపోయాడంటే అర్థం చేసుకోండి, ఆ మనుషులు ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు అంటే ఆ మనిషి పాడవడు. అది మీరు గమనించండి. ఇల్లు నువ్వు కట్టుకున్నది నువ్వు ఉండాలి, అది పాడవకుండా ఉండాలంటే నువ్వు ఉండాలి. ఈ దేహం నేను కట్టుకున్నది, ఇది పాడవకుండా ఉండాలంటే ఎవరు ఉండాలి? నేను ఉండాలి. నీ దేహం పాడవకుండా ఉండాలంటే నేను ఉండాలి. అది ఈరోజు చాలామంది వాళ్ళ దేహాలను పాడు చేసుకుంటున్నారు. చాలామంది పాడు చేసుకున్నారండి. తాగి పాడు చేసుకునేవాడు అక్కడు, తిని పాడు చేసుకునేవాడు అక్కడు, భయంకరమైన వ్యభిచారంతో పాడు చేసుకునేవాడు అక్కడు, భయంకరమైన మోసాలతో పాడు చేసుకునేవాడు అక్కడు, భయంకరమైన వ్యసనాలతో పాడు చేసుకునేవాడు అక్కడు. ఇలా ఇష్టానుసారంగా నీ దేహం నాశనం అయిపోతుందంటే అర్థం ఏంటి తెలుసా? నీలో ఒక ఆయన లేడు. ఇంకా చెప్పాలంటే దాన్ని నిర్మించుకున్న ఆయన దాంట్లో లేడు. ఈ దేహాన్ని కలిగించిన ఆయన లేడు. ఉంటే దాన్ని పాడవనివ్వడు. నీ కళ్ళు పాడవు, నీ కాళ్ళు చేతులు పాడవు. ఇవి పాడవకుండా ఉండాలంటే నీలో లీడ్ చేసి ఒక ఆయన ఉండాలి. ఒకవేళ కారు మంచిదే, లగ్జరీ కారే, కానీ దాంట్లో నడిపేవాడు లేడనుకోండి, ఏమవుద్ది? స్టార్ట్ చేసి వదిలేస్తే అంతే. ఒకవేళ కారుకు లైట్లు ఉంటాయి, మనిషి లేకపోతే అవి వెలగో. దాన్ని వెలిగించేది మనిషి, దాన్ని ఏ డైరెక్షన్లో నడపాలో నిర్ణయించేది మనిషి, నడిపేది మనిషి. ఇది ఎలాగైతే నడుపుతాడో ఆయన అంటున్నాడు, నిన్ను కూడా నడిపించాలంటే నేను ఉండాలి. నువ్వెవరకు చోటి? నాకు చోటి. నాకు చోటిస్తే నీ లోపల నేను ఉంటాను, నీలో నేను నివసిస్తాను కాబట్టి నిన్ను పాడు అవ్వనివ్వను అన్నాడు. చూడండి, అందుకే ఈరోజు మనుషులు మీరు గమనించండి, చోటు ఇవ్వట్లేదు. కొంతమంది లేడని చెప్పి చోటు ఇవ్వట్లేదు, కొంతమంది ఉన్నాడని చెప్పి లోపల ఏమనుకున్నారు తెలుసా? ఇక్కడ లేడులే, చేసే. ఇక్కడ లేడు, అక్కడ ఉంటాడులే, అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడదాం, ఇక్కడ చేసే ఇలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారట. ఇదే విషయాన్ని కీర్తనకారుడు అన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో చెప్పుకుంటారు. వాళ్ళ హృదయంలో అనుకుంటారు, వాళ్ళ హృదయంతో చెప్పుకుంటారు, కాబట్టి వారు చెడిపోతున్నారు. చెడిపోతే ఏం జరుగుతుంది? దేవునికి చోటు ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే ఇక్కడ పెద్ద లిస్టే రాశాడు. చూడండి ఏమంటున్నాడు, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. భ్రష్ట మనసుకు ఇచ్చేసాడట. అందుకే మీరు గమనించండి,
మనస్సు దేవుని ఆధీనములో ఉండాలి, లేదా భ్రష్టుడొచ్చి దాన్ని లీడ్ చేస్తాడు. భ్రష్టుడొచ్చి ఆ మనసును నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే నీ మనసు బాగుంటుంది, నీ మనసు మంచిదవుతుంది. దేవుడు లేకపోతే నీ మనసు భ్రష్టుడు అయిపోతావు. ఒక భ్రష్టుడొచ్చి నీ మనసును లీడ్ చేయడం మొదలు పెడతాడు. లీడ్ చేస్తాడట. ఆ లీడ్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఈ లిస్ట్ అంతా ఉంది చూడండి, ఎక్కడ ఉంటున్నారు, ఎన్ని విషయాలు చెప్తుంటాడు. ఇదే విషయాన్ని కీర్తనగాడు చాలా సింపుల్గా మాట అన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 14వ కీర్తన మొదటి వచనం. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అని మాట్లాడుతుంటున్నాడు. ఈ చెడిపోయిన వీళ్ళు ఎలా గుర్తుపట్టాలంటే అసహ్య కార్యాలన్నీ చేస్తారు, కానీ మేలు మాత్రం ఒక్కడు చేయడట. మేలు చేయువాడు ఒక్కడును లేడు. వాడు మేలు చేయడు, మరి ఏం చేస్తాడు? ఎప్పుడు అసహ్య కార్యాలు. అందుకే మీరు గమనించండి, దేవుడున్నవాడు మేలు చేయడానికి ట్రై చేస్తాడు, దేవుడు లేనివాడు కీడు చేయడానికి ట్రై చేస్తాడు. ఈరోజు మీరు సమాజంలో మీరు గమనించండి, మేలు చేసేవాళ్ళు ఉన్నారు, కీడు చేసేవాళ్ళు ఉన్నారు. మేలు చేసే ఎంతమంది ఉన్నారు, కీడు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ జాబితా అంతా, వీళ్ళ జాబితా అంతా. అందుకే మేలు చేస్తున్నాడు అర్థమేంటి తెలుసా? వీడిని ఎవరిని గైడ్ చేస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నాడు. కీడు చేస్తున్నాడంటే వాడిని దెయ్యం నడిపిస్తుంది, భ్రష్టుడొచ్చి నడిపిస్తున్నాడు. అందుకే మేలు చేయి వాడు ఒక్కడును లేడు. ఎందుకంటే వాడు దేవునికి చోటీ లేదు. దేవునికి చోటు ఇవ్వకపోయేసరికి మేలే చేయరట. మేలు చేయకుండా అసహ్య కార్య. ఏంటి అసహ్య కార్యాలు అన్నప్పుడు చాలా విషయాలు అదే రోమిలికి రాసిన పత్రికలు చెప్తుంటాడు. కొన్ని విషయాలు మనం ముగించుకుందాం. చూడండి, రాయబడుతున్నటువంటి మాటలకు వెళ్ళి మనం చూడగలిగితే, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై అన్నాడు. చూడండి, నిండిన వారై. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఇవన్నీ లోపలికి వచ్చేసినట్టు, వాటితో నిండిపోయారట. నిండిన వారై కొంటెగాండ్రును అపవాదుకులు. ఏమైపోతారు? కొంటిగా అంటారట. ఈరోజు మీరు గమనించండి, ఎక్కడ చూసినా చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఈ ధోరణి ఎక్కువైపోయిందండి. కొంటిగాళ్ళు, ఈ కొంటిగాళ్ళు ఎక్కువైపోయారు. అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇక్కడ అపహాస్యం చేయడానికి కొంటిగాళ్ళుగా తయారైపోయిన వీళ్ళు చిన్న పెద్ద కూడా మర్చిపోతున్నారు. మీరు ఒకప్పుడు పెద్దల మాటకు విలువిచ్చేవారు, ఈరోజు లేవు. పెద్దల మాటని ఎవడూ లెక్క చేయట్లేదు. ఇంకా చెప్పాలంటే చివరికి ప్రధానమంత్రిని కూడా లెక్క చేయట్లేదు, ముఖ్యమంత్రిని లెక్క చేయట్లేదు, అధికారులు లెక్క చేయట్లేదు. ప్రతి వారితో కొంటెగాళ్ళుగా తయారైపోయారు. ఇలా మాట్లాడుతున్నారు చూడండి. కొంటెగాళ్ళు, అపవాదుకులు, దేవదేశులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కలిగించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు. అమ్మా నాన్న మాట వినడం మానేశారట, విధేయత చూపించడం మానేశారు. అందుకే మీరు గమనించండి, దేవుడు లేడు అన్న విషయం హృదయాలతో చెప్పుకుంటే మనుషులు ఏమైపోతారో చెప్తున్నాడు. చివరికి కొడుకే కదా అనుకుంటలేదు, నా కొడుకే కదా అంటే కాదు, నీ కొడుకే నీకు ఎదురైపోతాడు, నీ కూతురే నీకు ఎదురైపోతుంది. అందుకే ఈరోజు మీరు గమనించండి, అమ్మా నాన్న చెప్పిన మాట ఎవరైనా వింటున్నారా? వినరు. ఎందుకు వింటలేదు? నువ్వే నేర్పించావు. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు, నీ పిల్లల హృదయాల్లో కూడా దేవునికి చోటు లేదు. కాబట్టి చేసిన ఫలితం ఏంటో తెలుసా? వాళ్ళు నీకే ఎదురు తిరిగారు. మీరు గమనించండి, దేవునికి మనిషి ఎదురు తిరిగితే మనిషికి అన్నీ ఎదురు తిరుగుతాయి. అన్నీ ప్రతీది ఎదురు తిరుగుతుంది. ఇలా ఎదురు తిరిగి ప్రతి వాళ్ళు ఈరోజు ఎంత ఏడుస్తున్నారో మనం సమాజంలో చూస్తున్నాం. ఎవరిని నేర్పించింది ఎవరు అంటే ఎవడో పక్కింటోడు కాదు, ఎవడో పొరిగింటోడు కాదు, మరి ఎవరంటే ఇంట్లో ఉన్నవాడే. ఎవరు? నా భర్త, నా భార్య, నా పిల్లలు. వీళ్ళని నేర్పిస్తున్నారు. ఎందుకు ఏడిపిస్తున్నారు? నువ్వు దేవునికి
చోటు ఇవ్వలేదు. అందుకు నీ బతుకిలా అయిపోయింది. నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? అసలు నువ్వేమని చెప్పుకుంటున్నావు? దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడని చెప్పుకున్నావే. ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అసలు నీ హృదయంతో ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా చెప్పగలుగుతున్నావు? అందుకే దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి? ప్రతి మాట మనిషికి కౌంటర్లా కనిపిస్తుంది. ప్రతి మాట తిట్టినట్టు ఉంటుంది. మీరు బైబిల్ చదువుతుంటే ప్రతిసారి మనిషికి చీవాట్లు పెట్టినట్టు ఉంటుంది. ప్రతి వచనం మనిషికి ఎక్కడ లేని చీవాట్లని పెడుతున్నట్టు ఉంటుంది. ప్రతి మాట గర్దిస్తున్నట్టు ఉంటుంది. అందుకే ఆయన ప్రతి లేఖను గర్దించేదిగా కనబడుతుంది. బుద్ధి లేదు నీకు మాట్లాడడానికి, సిగ్గు లేదు నీకు మాట్లాడడానికి. ఎలా చెప్తున్నాను అసలు? ప్రతి మాట ప్రశ్నిస్తుంది. అది మీరు గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది? దేవుడు తిడుతున్నట్టు అనిపిస్తుంది. మీరు చదువుతుంటే ఏమనిపిస్తుంది? కానీ నాకు మాత్రం ఆ మాట చదువుతుంటే చీవాట్లు పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమని తెలుసా? ఏమని రాయబడింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని చేశాడట. దానికి అర్థం ఏంటి అంటే తెలుసా? దేవుడు మనిషిని మొదట చేయలేదు, మరి ఏం చేశాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను చేశాడు. మనిషిని ఎప్పుడు చేశాడు? అన్నీ చేసిన తర్వాత ఆఖరిని చేశాడు. దానికి అర్థం ఏంటి తెలుసా? ఒకవేళ మనిషిని ముందు చేశాడు అనుకోండి, మనిషిని ముందు చేసి మనిషిని చేసిన తర్వాత భూమి ఆకాశాలను చేస్తామని ఏమంటాం తెలుసా? ఏమంటాం చెప్పండి? ఒకవేళ మనిషిని ముందు చేసి ఆ మనిషిని చేసిన తర్వాత భూమిని ఆకాశాన్ని చేస్తే ఏమంటాం? ఏ మనిషి అయితే ముందున్నాడో వాడే ఈ భూమిని ఆకాశాన్ని చేశాడు. ఒకవేళ మనల్నే ముందు చేశాడు అనుకో, లేదా మన తాతనే ముందు పుట్టించాడు, మన తాతను ముందు పుట్టించి తర్వాత భూమిని ఆకాశాన్ని చేశాడు అనుకో, మనం ఏం చెప్తాం? మా తాతే ఆకాశాన్ని చేశాడు, మా తాతే చేశాడని చెప్తాను. ఏమైంది? బ్రేక్ అవుతుంది. మా తాతే ఎందుకు చేయలేదు తెలుసా? ఆ మాట ఎలా ఉంటుందంటే, నిన్నెందుకు పుట్టించలేదు తెలుసా ముందు? దానికి అర్థం ఏంటంటే, నువ్వు పుట్టిందే ఆఖరిని, కానీ నువ్వు బతుకుతుంది అక్కడ భూమి మీద, ఆకాశం కింద. కానీ వాటిని ఎప్పుడు చేశాను తెలుసా? నీకంటే ముందు, నీకంటే మొదట అవి చేసి ఆఖరిని తగలెట్టాను, ఆఖరిని చేతిలో పెట్టాను, ఆఖరిని దాంట్లో నిన్ను పెట్టాను. దానికి అర్థం ఏంటంటే, ఆఖరిని వచ్చింది నువ్వు, కానీ నీకంటే ముందు వీటన్నిటినీ కలగజేసింది నేను కలిగించిన వాటి మీద వచ్చిన నీవు ఈరోజు అంటున్నావు ఏమని? దేవుడు లేడు. ఎలా చెప్తున్నావు? ఒకవేళ నువ్వు ముందుండి నీ తర్వాత ఇవన్నీ వస్తే అప్పుడు చెప్పు నేను ఇవన్నీ చేశానని. కానీ ఇవన్నీ చేసిన తర్వాత ఆఖరిని వచ్చి వాటిలో బతుకుతున్న నీవు వాటిని తింటూ వాటిని అనుభవిస్తూ నువ్వు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు లేడు. ఎలా చెప్తున్నావు? అందుకే ఆ మాట ఎలా ఉండదు తెలుసండి? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి. నిన్ను కాదు. ఆది యందు దేవుడు నిన్ను కాదు సృజించింది, భూమిని ఆకాశాన్ని. వాటిని చేశాడు. వాటిని చేశాడు. నిన్ను కాదు. ఇంకా చెప్పాలంటే నిన్నే నువ్వు చేసింది తెలుసా? పోనీ ఈ భూమి మీద ఎలగబెట్టావేమో, భూమి మీద నేనేమో ఎలగబెట్టాను అనుకుంటున్నావేమో అని మాట్లాడుతా అంటాడు. అప్పటికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. నువ్వు వెలగబెట్టింది ఏం లేదు. ఆ ఆకారం లేని దానికి ఆకారం ఇచ్చింది నేను. ఏమీ లేని చోట అన్నీ కలిగించింది నేను. అన్నీ కలిగించిన తర్వాత ఆఖరిని తీసుకొచ్చి నిన్ను పెట్టింది నేను పెట్టి ఇప్పుడు అంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఆకాశం కింద చోటిచ్చాడండి ఆయన, భూమి మీద చోటిచ్చాడు ఆయన. ఇప్పుడు అడుగుతున్నాడు, ఇన్నిటి కింద నీకు చోటిచ్చానే, నువ్వు నాకేమి నీ మనసులో చోటిస్తే నిన్ను నేను లీడ్ చేస్తాను. నిన్ను నేను లీడ్ చేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఈ ప్రపంచాన్ని మొత్తం వెళ్ళొచ్చు.
అందుకే ఆయన అంటాడు, ఈ లోకానంతా నువ్వేలు, నిన్ను నేనే వెళ్తాను. అది చెప్పాడండి. ఆఖరిని చెప్పిన మాట ఏంటో తెలుసా? మనిషిని సృజించిన తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన అంటాడు, ఇదిగో విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, వీటన్నిటిని మీ కాళ్ళ కింద పెట్టాను, మీరేం చేయండి? వాటిని ఏలండి, ఏలండి, ఏలండి అన్నాడు. ఆఖరిని అంటాడు, మీరు వాటిని ఏలండి, కానీ మిమ్మల్ని ఏలే ఆ అధికారం ఏదైతే ఉందో అధికారం ఎవరికి ఇవ్వండి? నాకివ్వండి, నాకివ్వండి. వీటిని పరిపాలించడానికి మిమ్మల్ని పెట్టాను. మీలో నన్ను పెట్టుకోండి, మిమ్మల్ని నేను పరిపాలిస్తాను. అప్పుడు మీరు పాడవరు. మీరు పాడవకపోతే ప్రకృతిలో ఏది పాడవదు, ఏది పాడవదు, ఏది పాడవదు, ఏది పాడవదు. కానీ దరిద్రం ఏంటంటే ఆయనకు చోటు ఇవ్వలేదండి. ఎవరివ్వలేదు? ఆఖరిని చేసినటువంటి ఆ మనిషి, మొట్టమొదటి మనిషి ఆయనకు చోటు ఇవ్వలేదు, చోటు ఇవ్వలేదు. ఎవరందుకు ఏమైంది తెలుసా? ఏ భూమినైతే దేవుడు మనిషి చేతికిచ్చి ఆశీర్వదించాడో అదే భూమిని ఏం చేశాడు తెలుసా? శపించాడు. శాపం వచ్చింది, శాపం వచ్చింది. అదే మాట అంటున్నాడు, మీరు లేరని ఎలా అనుకుంటున్నారు? వీటన్నిటిని కలిగించి తర్వాత మిమ్మల్ని నేను కలిగించాను. నాకు చోటు ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి. ఇవన్నీ మర్చిపోతాడట. వీడేమనుకుంటాడు తెలుసా? ఏమంటాడు? దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు. ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఎలా అనుకుంటున్నావు? ఓ ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో రాయబడుతున్నటువంటి మాట మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 40 అధ్యాయం, 40 అధ్యాయం, 40 అధ్యాయం 26 నుంచి రాయబడుతున్న మాట చూడండి. మనుషులందరికీ ఎవడు హృదయంలో దేవుడు లేడని చెప్పుకుంటున్నాడో, విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయాడు, వాడందరికీ దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటా ప్రశ్న? మీ కన్నులు పైకెత్తి చూడండి అని అడుగుతున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడండి. ఒకవేళ కింద సూచించిన వీడనేం కాదు, కింద అడిగితే నువ్వేదో చెప్తావు. ఈ చెరువు ఎవరిదరా అని అడిగావు అనుకోండి, ఏం చెప్తారు? పలానా అయిందని చెప్తారు. ఆ పొలం ఎవరిదరా అంటే దేవుడిదని ఎవడు చెప్పడు, మా తాతది. ఆ బిల్డింగ్ ఎవరిదరా? మా తాత. ఆ కొండ ఎవరిదరా? దేవుడిదని చెప్పడు, దేవుడు చేశాడు. మరేమని? ఈ కొండను కూడా వీళ్ళ తాతయ్య నిర్మించినట్టు చెప్తాడు వీడు. భూమి మీద ఏది అడిగినా నీదని చెప్తాను నువ్వు, నాకు తెలుసు. ఒకవేళ ఇవన్నీ నీవు అనుకుంటే, ఈ ఊరు నీది, ఈ గ్రామం నీది, ఈ ప్రాంతం నీది, ఈ దేశం నీది, ఈ ప్రపంచం నీది అనుకుంటే, ఒకవేళ ఈ భూగోళం అంతా నీది అనుకుంటే, సరే వదిలే, పైకి చూసా మాట్లాడు అన్నాడు. పైన ఏం కనబడుతున్నాయి? మీ కన్నులు పైకెత్తి చూడండి. చూసేమంటున్నాడు? వీటన్నిటినీ ఎవడు సృజించాడు అని అడుగుతున్నాడు. మా తాతని చెప్పుకో. పోను చెరువు మీ తాత తవ్వాడను నమ్ముతాం. పోను గోదావరి నది కూడా మీ తాతయ్య చేశాడని చెప్పు నమ్ముతాం. నక్షత్రాన్ని మా తాత చేశాడని చెప్పకూడదు. ఎందుకు? మీ తాత అక్కడికి వెళ్ళాడు కాబట్టి, అక్కడికి ఎవడు వెళ్ళాడు కాబట్టి అక్కడ ఎవడు దాన్ని సృజించలేడు. కాబట్టి చెప్తున్న మాట ఏంటంటే, కింద కాదు పైన అడుగుతున్నాను, వీటన్నిటినీ ఎవడు సృజించాడు? ఎవడు చేశాడు? ఎవడు చేశాడు? ఎవడు చేశాడు? ఇవన్నీ ఎవడు చేశాడు? చూసారా ప్రశ్న ఎలా ఉంది? మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటన్నిటినీ ఎవరు సృజించారు? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, మీకు దమ్ముంటే చెప్పండి. ఒకవేళ మీరంటారా, అయితే ఎలా వెళ్ళావు? ఎలా వెళ్ళగలిగావు? మనం బతికెట్టుకుని పక్క గ్రహానికి వెళ్ళలేం. మనం లేక ఆకాశం దాకా మనం వెళ్ళే స్థాయి లేదు. అందుకే ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, లేడు అని మీ హృదయంతో ధైర్యంగా చెప్తున్నావే, ఉన్నాడు అంటే మీ హృదయం భయపడుతుంది, పాపానికి మీరు
దూరంగా ఉంటారు. లేదని చెప్తే పాపానికి బానిసైపోతారు. కానీ లేదని ఎలా చెబుతున్నావు? ఉన్నాడనడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ముందు వాటిని చేసిన తర్వాత ఆఖరినొచ్చా. అది అంటారు చూసారా, నిన్నగాక మొన్నొచ్చి నువ్వేంట్రా చెప్పేది అని అడుగుతారు. నువ్వేంటి చెప్పేది? నిన్నగాక మొన్న పుట్టు నువ్వేంటి ఎగురుతున్నావు? నిన్నగాక మొన్న నిన్నగాక మొన్నొచ్చిన వాడికి మాట్లాడే రైట్ లేదు. ఈ ఆకాశం భూమి తర్వాత వచ్చింది నీకు అసలు మాట్లాడే రైట్ లేదు. ఎందుకంటే నువ్వు రాకముందు ఈ విశ్వం అంతా కలిగించిన ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఎవడు చేశాడు? లేడని ఎలా చెప్తున్నావు? నీ హృదయంతో ఎలా చెబుతున్నా? ఇలాంటి ప్రశ్నలతో మనిషిని అందరినీ ప్రశ్నించి అంటున్నాడు, ఎలా చెప్పావు నీ హృదయానికి? ఎలా చెప్తున్నావు? అందుకే ఆయన అన్నాడు, ఇన్ని సాక్ష్యాలు నీ ముందున్నా నువ్వు లేడని చెప్తున్నావు అంటే ఎవరో తెలుసా? నీవు బుద్ధిహీనుడివి. నీకు బుద్ధి లేదు. నన్ను బుద్ధిహీనుడు అంటావు, నాకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయంటే ఉండొచ్చు, కానీ నీ డిగ్రీలు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావాయి. ఇన్ని సాక్ష్యాలు నీ కళ్ళ ముందు కనపడుతుంటే నిన్నగాక మొన్నొచ్చి నువ్వు నేను లేనంటున్నావు అంటే ఎలా ఉంటుంది? అందుకని అంటున్నాడు, ఇవన్నీ ఎవడు చేశాడని. ఆయన అడుగుతున్న ప్రశ్నలు, ఇంకా కీర్తన మనకు నేర్పిస్తున్న విషయాలు, చాలా విషయాలు మనం నేర్చుకుందాం. వీలైతే రేపటి దినాన్ని తొందరగా రావడానికి సిద్ధపడండి. అనేక సంగతులు దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.